వాక్యములో ఏమని వ్రాయబడింది అంటే, కొంతమంది ప్రఖ్యాతి నొందిన దైవజనులు ఆ మాట ఎందుకన్నారంటే, ఆ మాట వారు యేసునే సవాలు చేసినట్లు ప్రశ్నించారు. నీ నామములో మేము ప్రవచింపలేదా? మీ నామములో మేము అద్భుతము చేయలేదా? దయ్యములు వెళ్ళగొట్టలేదా అని అడిగారు యేసుని. అదేం ఆషామాషి సవాలు కాదు. డైరెక్ట్గా యేసయ్యను పట్టుకొని, ఏమిటండి తెలియనట్టుగా ముఖం పెట్టారండి, మేము మీ నామములు అద్భుతాలు చేయలేదా? దయ్యాలు వెళ్ళగొట్టలేదా? ప్రవచనాలు చెప్పలేదా? వారు ప్రవచిస్తే యాక్యురేట్గా నెరవేరిపోయేదట. వారు అడుగు పెడితే అద్భుతాలు జరిగాయి, వారు మాట్లాడితే దయ్యాలు పారిపోయాయి. దేవుని మహాశక్తి చేత భీకరంగా దేశంలో వాడబడిన గొప్ప దైవజనుల వాళ్ళు, తమ కాలములో తమ ప్రాంతములో ప్రఖ్యాతి నొందిన సుప్రసిద్ధ దైవజనుల వాళ్ళు, జనులందరి చేత గుర్తింపబడి యేసుతోనే సూటిగా మేము సేవకులము అని సవాలుగా మాట్లాడగలిగిన వారినేమో అసలు మీరెవరో నాకు తెలియదు అన్నాడు యేసయ్య. ఏ దైవజనుడు చేత కూడా దైవజనుడు అని పిలువబడిన యోబును పట్టుకొని నా సేవకుడు అన్నాడు యేసయ్య. ప్రపంచంలో ఏ దైవజనుడైనా మీరు వెళ్ళి మీకు తెలిసిన మంచి దైవజనుల పేరు బైబిల్లో ఒక 10 పేర్లు చెప్పండి, ఎవడు యోబు పేరు చెప్పడు. దైవజనుడు అనే ఫార్మట్లో సెట్ అవ్వడానికి యోబు ఏమి చేసినట్టు వీరికి కనబడలేదు. దైవజనుడు అంటే వాక్యాన్ని ప్రకటించాలి, దైవజనుడు అంటే ప్రార్థనలు నిర్వహించాలి, అద్భుతాలు చేయాలి, సూచక్రియలు చేయాలి, స్వస్థతలు చేయాలి, మీటింగులు పెట్టాలి, సంఘాలు కట్టాలి, బాప్తిస్మాలు ఇవ్వాలి. దైవజనుడు అంటే అని చెప్పే లిస్టు మన దగ్గర చాలా ఉంది. ఈ లిస్టులో ఎక్కడ కూడా ఒక్క మార్పు యోబుకు పడదు. యోబు ఎంతమందికి ప్రసంగాలు చేశాడు, ఎంతమందికి సువార్త చెప్పాడు, ఎన్ని దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని స్వస్థతలు చేశాడు, ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చాడు, ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్ని మీటింగులు పెట్టాడు? 0 0 0. దైవజనుడు అంటే ఇలా ఉండాలనే నువ్వు సిద్ధపరిచిన అప్లికేషన్లో, దరఖాస్తులో, ఫార్మట్లో, ఫామ్లో యోబుకు ఒక్క మార్కు రాదు. ఇతడును దైవజనుడే అని చెప్పడానికి ఏమీ లేవు. ఓ సంగమా, ఓ జనమా, ఓ సభ ప్రసంగమా, ఓ బాప్తిస్మా, ఒక అద్భుతమా? కానీ డైరెక్ట్గా ఈ సైతాన్ని గారిని పిలిచి మరి, రే భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను అన్నావుగా, మామను చూసావా, నా సేవకుడురా అని ప్రగల్భం స్థాయిలో దేవుడు చెప్పాడు. ఒక రేంజ్లో చెప్పాడు. మన భాషలో చెప్పాలంటే, రే నీకేమైనా దమ్ముంటే అని టచ్ చేసి చూసుకోరా, సేవకుడు అంట అది అన్నాడు. అంతవరకు వాడిని ఎవరు రెచ్చగొట్టనంతగా యేసుప్రభువే రెచ్చగొట్టి యోబు దగ్గరికి పంపేశాడు. ఎల్రా ట్రై చేసుకో, నీకేమైనా దమ్ముంటే. దైవజనుడు అనబడుటకు మనకు తెలిసిన ఏ కారణము కనిపించని ఒక వ్యక్తిని పట్టుకొని దేవుడు నా సేవకుడు అంటున్నాడు. దైవజనులుగా కార్యముల చేత నిరూపించబడి మహోన్నతమైన సేవ చేసిన ప్రఖ్యాతి సాక్ష్యము కలిగి యేసు ముందే నిలబడి సవాలు చేయగలిగిన వారినేమో అసలు మీరు నాకు తెలియదు అంటున్నాడు. గుండె మీద చేయి పెట్టుకొని తెలివిగా కాకుండా యథార్థంగా జవాబు చెప్పాల్సి వస్తే నువ్వేం చెప్తావు ఈ పూట? నేను యేసయ్య సేవకుని అని చెప్పుకోవడం ఎంత సులువో, ఇతడు నా సేవకుడని ఆయనతో చెప్పించుకోవడం అంత కష్టం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం హస్తమ శఖాంతం. నక్కకి నాకలోకానుకున్నంత తేడా ఉంది. మనం వేసుకునే విజిటింగ్ కార్డులు కానీ, పేరు పక్కన యువతలు రాసుకు వచ్చాయి కానీ, ఇవన్నీ మనం చెప్పేవి కదా. ఇతడు నా సేవకుడు ఒక్క మాట ఆయన చెప్తే ఎట్లుంటుందండి రేంజ్ అసలు. ఇప్పుడు ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో ఎవరికో యేసుప్రభు కల్లో ఒక రే పలాని మందిరంలో ఉన్న భాష గారు నా సేవకుడు వెళ్ళి ప్రార్థన చేయించుకొని చచ్చినట్టు రాడు. తెల్లరగట్ట కలొత్తే మనం మెమోరాండం పట్టుకెళ్ళాం కాబట్టి అంతసేపు చెప్పులు పుంచున్నాం అక్కడ. మనము మెమోరాండం పట్టుకెళ్ళి ఉంచున్నాం కాబట్టి అంతసేపు పట్టింది అక్కడ. ఆ మొక్క దేవుడు రే నా సేవకుడు, అతడు ప్రార్థన చేస్తే బతుకుతావంటే అబీమెలెకులాగా గచ్చగచ్చలాడితే పరిగెత్తుకొచ్చి గూడారం ముందు నుంచి ఉంటాడు ఒక్కొక్కడు. మీరేమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారండి మీరు.
ఆడపిల్లలు మౌనంగా ఉండాల్సింది పెళ్లిపేటల మీద మాత్రమే. అక్కడ తెగవాగితే బాగుండి సావదు. పెళ్లి కూతురు అంటే అటరవాగుతుంది అంటారు అందరూ. ఆ మౌనాన్ని జీవితాంతం క్యారీ చేయకండి. మాట్లాడు మంచిగా. ఇప్పుడు కూడా వాళ్ళే మాట్లాడారు. వాళ్ళేమో మీది కూడా వాళ్ళే పలుకుతారు, మీది కూడా మీరు పలకరు. ఇలా కొంచెం తగ్గాలట రావాలి. స్తోత్రం అనండి గట్టిగా. హల్లెలూయా. ఒక సవాలుకరమైనటువంటి సేవ చేయడానికి ఈ దినం మనం పురికొల్పబడాలి. అసలు దైవ సేవ అంటే ఏంటి? దైవ జనుడు అంటే ఎవడో దేవుని దృష్టిలో, ఈ ప్రపంచం దృష్టిలో, మనుషుల దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో ఎవరు దైవజనుడు అనే స్కేల్ నాకు అవసరం లేదు. ఐ డోంట్ ఈవెన్ కేర్ దాట్. But I would like to bring your attention to the word of God on a single point. Who is the servant of God in God's sight? దేవుని దృష్టిలో దైవ సేవకుడు ఎవడో అనే ఒకే ఒక అంశం దగ్గరికి కొద్ది నిమిషాలు. మీరు ఎరిగినట్లుగా అయ్యబ్జ విజ్ఞాపరోద్యమ మహాప్రసంగ పీఠికేమి కాదు. కాకపోతే వాక్యం చెప్పకుండా కానీ ఒకవేళ ఇంకొక గంట సేపు ఎక్కువ ప్రార్థన చేసి ముగించేస్తే అన్నగారు ఏమంటారు, అన్ని చోట్ల బాగానే వాక్యం చెప్పి మా దగ్గరకు వచ్చినప్పుడు అసలు మాట్లాడలేదు. ఆ భయానికి మాట్లాడటమే తప్ప ఇది ప్రసంగ వేదికేమీ కాదు. ఇంకో గంట ప్రార్థన చేసుకుంటే ఇంకా మంచిదనే తాపత్రయమే. సరే, ఈ పూటకి ఎలా కానిద్దాం. ప్రభు చిత్తం అయితే మరోసారి మనం కలుసుకున్నప్పుడు ఈ ప్రాంతాల్లో కలుసుకుంటామా? మళ్ళీ మౌనం అర్ధాంగీకారం అది ఇక్కడ పనిచేయదు. అది కూడా పెళ్లిపేటల మీద అసలు సెట్టే కాదు ఇప్పుడు మనకి. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, దేవుని సేవకులారా, నా సహోదరులారా, సహదాసులారా, దేవుని దృష్టిలో సేవకుడు ఎవడో? నా టార్గెట్ ఒక 30 నిమిషాల్లో మాట్లాడాలని ట్రై చేద్దాం. చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, ఈసారి నన్ను పాస్ అవుతానేమో చూద్దాం. ఎందుకంటే విఫలుల మీద దృష్టి పెట్టిన సఫలుడు యేసు ప్రభువును ఒక పాట రాసిన క్రీస్తుపురం. కనుక ఆయన మనస్సు పెట్టేదే విఫలమైపోయిన వారి మీద. 100% సక్సెస్ అయిన హేబేలుతో మాట్లాడకుండా ఫెయిల్ అయిపోయిన కయ్యలతో బుజ్జగింపు దూరంతో మరీ మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రేమను వర్ణించడానికి దీనికి మించిన తార్కాణం అక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. జ్యేష్ఠుడా అతి శ్రేష్ఠుడా అని ఒక పాటలో నేను అన్నాను, అధములకు ఆధారము నీవేనయ్యా అంటూ దేవుని ఆరాధన చేశాను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏ భావావేశం కలిగినా పేపర్ మీద పెట్టుకోవడం అలవాటైంది. ఈ మధ్య పెన్ను పేపర్ దొరక్క రైల్లో విమానంలో కూడా రాసుకోవలసిన పరిస్థితి ఏర్పడి టప సెల్ ఫోన్లో కొట్టేత మొదలెట్టాను. ఈ మధ్య వచ్చింది డెవలప్మెంట్ లేటెస్ట్గా. అది కూడా ఒక నోట్స్ రాసుకోవడం అని ఉంటుందంట. అది ఇంకా దొరకలేదు మనకి. ఇది ₹1,00,000 పెట్టుకున్నా. ఎవడికోడికి ఎస్ఎంఎస్ పెట్టేస్తాను, మళ్ళీ ఆడి దగ్గర తీసేస్తుంటాను. ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు కూడా సమయం వ్యర్థం అవ్వకుండా ఒక ₹1,00,00,000 పాట వేసి ఇచ్చాడు. వీలైతే ఆఖరణ మీకు చదివి వినిపిస్తాను. ఎందుకంటే పాటలు కూడా చదవటమే వచ్చు, నాకు పాడటం రాదు. వాళ్ళని ఇచ్చాడు దేవుడు, నాకు వాళ్ళకి ఇచ్చేటివే నా పని. హల్లెలూయా. కొందరేమో మాట కూడా పాడినట్టుగా మెలికలు దిగుతారు, నేనేమో పాట కూడా మాట్లాడేస్తుంటాను. ఎందుకంటే కీర్తన గ్రంథం మనం చదువుతాం కదా. నిజంగా కీర్తన ఇవ్వడం చదువుతాడా? కీర్తన పాడతాడు. కానీ మనందరం పదయార్థం కీర్తన చదివేస్తుంటాం. ఆ బ్యాచ్లో నేను. హల్లెలూయా. ఎవడు దైవజనుడు దేవుని దృష్టిలో? త్వరగా కొద్దిసేపట్లో ఈ ముచ్చట మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారు సీరియస్గా స్పీడ్గా తీయాలి, చురుగ్గా చదవాలి. తమ్ముడా, నీ చేతిలో మైక్ ఉంది కదా, నువ్వు సమర్పించుకో. పాట యోధా పత్రిక 8వ అధ్యాయం అని మీరు అడగరు కనుక 3వ వచనం చదివి పెట్టండి. మనకందరికీ కలిగెడు రక్షణను గుర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు. ఈ విషయం మీద మీరు విస్తారమైన దృష్టి పెట్టకుండా ఒక పదం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఇందులో అతి గంభీరమైన విషయములు కల. ఒకటి, పరిశుద్ధులకు ఒకటి దైవజనుడు ఒక ప్రిపేర్డ్ టాపిక్ మీద సిద్ధపడుతుండగా పరిశుద్ధాత్ముడు ఇది వద్దు ఇంకోటి చెప్పు అని చెప్తాడా?
అది డిస్కస్ చేయాల్సిన పాయింట్. ఓకేనా? రెండవది, రక్షణను గురించే మాట్లాడుతున్నామా, ఆధ్యాత్మిక పోరాటాల గురించి మాట్లాడుతున్నామా? మూడవది, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ అన్నాం. అసలు ఆ బోధ ఏది? నాలుగవది, ఆ బోధ అప్పగింపబడిన పరిశుద్ధులు ఎవరు? ఈ 4 విశేష అంశములు అందులో ఉన్నాయి. సుదీర్ఘమైన చర్చ చేపట్టాలి వాటి మీద. అది మీ ధ్యానానికి సర్వహక్కులు మీకు ఇచ్చేస్తూ ఒక మాట నేను పట్టుకున్నాను. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ అన్నాడు కదా, ఆ పరిశుద్ధులు ఎవరు? వెరీ సింపుల్ క్వశ్చన్. పెద్ద విస్తారమైనటువంటి చర్చ చేపట్టవలసింది కాదు. మీరు పెన్నులతో పేపర్లతో మునిగిపోతే రక్తం ఇచ్చేయి. ఇక మరి కఠినమైన మాటలు చెప్పుటకు నాకు సెలవు అవ్వలేదు కనుక మీరు హాయిగా ఉన్నారు. ఇక అనుమతి వస్తే మరి దేవునికి స్తోత్రం. ఇదేం అసలే కారుణ్య మందిరం, మన దగ్గర లేనిది అది ఒకటే. హల్లెలూయా. అంచేత మరి చాలా కష్టపడుతున్నాను, దేవునికి స్తోత్రం. రే ఆగా అని ఆడకాడ తొక్కి పట్టేసి దేవునికి స్తోత్రం. కనుక మీరు మరి అదే పనిగా కాగితాల్లో పడిపోతే అన్ని లెగ్గొడతారు మీరు. మంచిది కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్తారా? ప్రియ దైవజనులారా, నా సహోదరులారా, నా మనవి ఏమనగా, యేసయ్య తన బోధ అప్పగించాడు కదా. ఎవరికి అప్పగించాడు? వారిని ఏమన్నాడు? మనసులో పెట్టుకున్నారు కదా. ఇంకొక 2 నిమిషాలు అయిపోతుంది, కోటం ఏమి లేదు. ఇంకోటి చదివి పెట్టినాను స్పీడ్గా. రోమాపత్రిక 16:1. స్పీడ్కి వెళ్తామే మీరేక. కేంక్రయిలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని, సంఘములో పరిచర్య చేసే ఫీబే అనే ఒక సహోదరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సంఘానికి లేఖ రాస్తున్న పౌలు గారు, సంఘంలో పరిచర్య చేస్తున్న సిస్టర్ గారు, సంఘ పరిచారకురాలు, ఆమెను పరిశుద్ధులకు తగినట్లుగా చూడండి అని ఒక సిఫారసు లేఖ రాశాడు. ఇప్పుడు పౌలు గారి మనసులో పరిశుద్ధులకు తగినట్లుగా అంటే ఎవరా పరిశుద్ధులు? పరిచయలా కొంచెం గట్టిగా చవరుకండే అర్థం పడతానండి జవాబు. సండే స్కూల్లో మాట్లాడితే దెబ్బలు పడతాయి. సండే స్కూల్ చెప్తున్నా నేనేమన్నా? సేవకులు మీరు ఆలోచించి మాట్లాడాలి, పిల్లకై ఆన్సర్లు చెప్పకూడదు. వినండి, సంఘములో పరిచర్య చేసే ఫీబే అనే సహోదరు ఆ ఊరికి వెళ్తే కొంచెం ఆమెను పరిశుద్ధులకు తగినట్టు చూడండి బాబు అని రాశాడు. పరిశుద్ధులకు తగినట్లు అని ఎవరినో చెప్తున్నాడు కదా, ఆ పరిశుద్ధులు ఎవరు అంటున్నాను నేను. మరి అది జవాబు. అర్థమైందా? ఏదోటి చెప్పేసి అంటే అవ్వదు. అక్కడ సరిగ్గా ఉండాలి. చెప్పండి, ఎవరాళ్ళు? అపోస్తలులు, దైవజనులు, సేవకులు. మీరు వాళ్ళకి తగినట్టుగానే ఏమనకూడదు. చూడండి, వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంటే ఏమో కూడా ఇవ్వండి అన్నాడు. సో ఇక్కడ ఫీబే మన సబ్జెక్ట్ కాదు. పౌలు మనసులో పరిశుద్ధులు అంటే ఎవరు? ఓకేనా? నిజానికి దేవుని లెక్క ప్రకారం, పౌలు గారి లెక్క ప్రకారం కొరింథీలో ఉన్న సంఘమును కొనగా పరిశుద్ధులకు అన్నాడు. సంఘమంతా పరిశుద్ధులే. సంఖ్య 16:1 ప్రకారం కోరోగాడు అదే చెప్పాడు. ఇశ్రాయేలులో సర్వ సమాజము ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. ఇవన్నీ ఎరిగిన వాళ్ళమే. కానీ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ అంటే అపోస్తలులకు, దైవజనులకు అనే భావన అక్కడ ఉందా లేదా? అంతే, సింపుల్ ప్రసంగం, పెద్ద విశేషం ఏమీ లేదు. అలాగే పరిశుద్ధులకు తగినట్లు చూడండి అంటే ఆయన భావనలో సేవకులకు తగినట్టుగానే. ఆమె దైవజనురాలు కాకపోయినా, పరిచారకురాలే అయినా, ఆమె చేసిన నమ్మకమైన, యోగ్యమైన, మంచి మనసాక్షితో కూడిన పరిచయలను బట్టి దైవజనులకు తగినట్లుగా. దైవజనుల్లో వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో కొంచెం అలా చూడండి అన్నాడు. అంతేనా కాదా? మౌనం నశించునుగాక, దైవజనుల మధుర స్వరములు వినబడునుగాక. పౌరమాని స్వరము మధురము, అది నాకు వినబడనిమ్ము అని 2:14 ఉంది. ఎక్కడ ప్రార్థన గ్రంథమా? పరమగీతం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. తర్వాత మాటలో 1 కొరింథీ పత్రిక 16:1. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. చాలండి. వారానికి ఒకసారి చందా పట్టమని పౌలు గారు చెప్పారు సార్. మనందరికీ ఆక్సిజన్ రెఫరెన్స్ అది రక్తం ఇచ్చి. అసలు సంఘ కాపరికి ఇంతకన్నా ముద్దు అనుకునే వచ్చిన ఇంక లేదు.
ఎంత కమ్మగా రాసి పెట్టావు యేసయ్యా, నీ ప్రేమ గొప్పది అనుకునే రెఫరెన్స్ అది. అయితే ఫోకస్ మనం పెట్టి కాదు, ఇప్పుడు మన ఫోకస్ అది కాదు. మన ఫోకస్ ఏంటి చెప్పండి? పరిశుద్ధుల కొరకైన చందా విషయం. ఇక్కడ కూడా పౌలు గారి మనసులో పరిశుద్ధులు అంటే ఎవరు? ఓకేనా? ఆ ఒక్క పాయింట్ కొరకే నేను 2-3 రెఫరెన్స్ చేద్దాను. ఒకటి పట్టుకొని వేలాడకూడదనే సిద్ధాంతాన్ని ఆరంభము నుండి వేలాడుతున్నామని నేను కనుక ఒకటి తగులుకొని ఇక గిట్టించేసాడు రా, కాకూడదు. కాబట్టి అది మన మూల సిద్ధాంతానికి వ్యతిరేకం. కాబట్టి దాన్ని పట్టుకొని వేలాడుతున్నాం. ఏదన్నా ఒక మాట పట్టుకొని వేలాడకూడదు. వాక్య సారాంశము సత్యము, కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది, అన్ని కలితేనే ముచ్చట అని ఏడుతున్నాం. కాబట్టి ఫస్ట్ నుంచి ఒక రెఫరెన్స్తో ఆగట్లేదు. ఒక జవాబు కోసం ఇదంతానే. ఇంకొకటి కూడా చదివి పెట్టండి. 2 కొరింథీ పత్రిక 9:1. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి. చాలండి. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య. కొన్ని పరిచర్యలు పరిశుద్ధుల కొరకు చేయాలంట. అంటలేదు మీరెవరో? కొన్ని పరిచర్యలు మనం ఎవరికి చేయాలి? పరిశుద్ధులకు చందా, పరిశుద్ధులకు కొన్ని ఆతిథ్యాలు, పరిశుద్ధులకు మర్యాద, పరిశుద్ధులకు పరిచర్య. రైట్. ఈ వచనాలన్నీ మీరు చూస్తున్నప్పుడు రాయబడిన ప్రతి చోట పరిశుద్ధులు అనగా ఈ పౌలయ్య గారి మనసులో ఎవరున్నారు? ఓకేనా? అపోస్తలుడు అనే మాటకి అర్థం ఏమిటి? పంపబడిన వ్యాపారస్తుడు, సేవకుడే. పంపబడిన వాడు అనే పదానికి అర్థం కాక ఎందుకు పంపబడ్డాడు? సేవ చేయడానికి, ఉద్యోగం చేయడానికి, వ్యాపారం చేయడానికి, రకరకాలు చేయడానికి కాదు. కాబట్టి నేను పంపబడిన వాడు అనే అక్షరార్థానికి అనుబంధంగా సేవకుడు అని జోడించుకుంటున్నాను. ఆ పదములో అది లేదు, భావనలో ఉన్నది. కాదంటారా? నాకు ఇంత ధైర్యం ఏంటంటే థియాలజీ చేసిన 2-3 దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఏదైనా తేడా వచ్చేస్తే వాళ్ళు శరణం పెడతాను, లేదోటి పరిష్కారం చూపెడతారు. నాకు ఆ టెన్షన్ ఏమి లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పట్లేదు మీరు? నీకు తెలిసిన వాళ్ళు 2-3 ఉన్నారు, 4-5 ఉన్నారు. నాన్న ఎందుకు తిప్పలు పడతావు? హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, మీరందరూ కూడా ఒకే ఒక్క పాయింట్ మీద మీ దృష్టి పెట్టాలనేది నా యొక్క ఆరాటం. నా బాధ, భారం, దుఃఖం, ఏడుపు, గొడవ, గోత్రం ఒకటే. దేవుని వాక్యం ఏమంటుందంటే, కొంతమందిని పట్టుకొని నా సేవకుడు అంటుంది. వాళ్ళు అసలు ఎక్కడ ప్రఖ్యాతి నొందిన వారు కాదు, అసలు లెక్కలో లేరు. వాళ్ళు ఎవరు కూడా కనీసం వాళ్ళు గుర్తుపట్టరు. కొంతమంది ఏమో మహాప్రసిద్ధి నొందిన దైవజనులు, భీకరమైన కార్యములతో నిరూపించబడిన వారు. వారిని అసలు యేసుబాబు అసలు మీరెవ్వరో కూడా నాకు తెలియదు అంటున్నాడు. ఈ పరిస్థితులలో ఈ 2 వచనములను బేరీజు వేయగా మనకు పుట్టుచున్న ప్రశ్న, అసలు దేవుని దృష్టిలో దైవజనులు ఎవరు అని. నా కోణం మీకు అర్థమైంది కదా? ఈ 2 వచనం, ఒకడేమో ఈ దైవజనుడు అంటాడు, ఆయన భూమి మీద ఎవరికి తెలియదు. ఒకలేమో సుప్రసిద్ధ, ఆయన వల్ల నాకు తెలియదు అంటాడు. ఈ రెండింటిని బేరీజు వేయగా, కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు మనకు మన ఎదుట లేచి నిలబడుతున్న ఒక సవాలుకరమైన ప్రశ్న, ఇంతకసలు దేవుని దృష్టిలో సేవకులు అంటే ఎవరు? వీళ్ళేమో తెలియదు అన్నాడు, ఆయన అంటున్నాడు ఎవరు అసలు అనే ప్రశ్న పుట్టుకొచ్చింది మనకి. దానికి జవాబుగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని సంప్రదిస్తే, ఎందుకంటే వాక్యమే వ్యాఖ్యానించాలి. అది మన ఫార్ములా. ఎప్పటికైనా సరే 20 సంవత్సరాలు బట్టి మన 7-10 వాక్యమే వ్యాఖ్యానించాలి అనండి. ఓకేనా? వజ్రమే కోయాలనే ఫార్ములా అనమాట. ఇనుముకు ఇనుమే పదును పెట్టాలి. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ మాట్లాడండి. వాక్యమును వేరొక గ్రంథమును బట్టి వ్యాఖ్యానించు వాడిది వ్యర్థ ప్రయాస. వాక్యముతోనే ఆ వెసులుబాటు, ఆ వైచిత్రి, ఆ వైశిష్ట్యం, ఆ ప్రాశస్త్యం ఇందులో ఉంది. ఇంకెందులో లేకపోవచ్చు, ఇందులో మాత్రం పుష్కలంగా ఉంది. దానికి నిదర్శనం పెద్దగా లోక చదువు, బొత్తిగా వేదాంత చదువు లేని నేను వ్యాఖ్యానించగలగటమే దాని నిదర్శనం. అది ఇది తప్ప ఇంకో పుస్తకం చదవలేదు, సాధన కూడా నేను పెద్ద పట్టించుకోను ప్రపంచాన్ని.
మరి ఈ మాత్రం యేసయ్య ప్రేమను ప్రకటించగలుగుతున్నావంటే అది ఈ పుస్తకమే కల్పించిన వెసులుబాటు. ఇలాంటి అరేంజ్మెంట్ ఇందులో ఉంటుంది. ఆ అరేంజ్మెంట్ ఉంటుంది. దూర ప్రయాణానికి విమాన టికెట్లో, ఓడ టికెట్లోనే భోజన పదార్థాలు ఉన్నట్టు ఇందులోనే మిగతా మిట్టలు కూడా ఉంటుంది. ఓపిక చేసుకొని నువ్వు తింటమే. మనం దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువుకు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చేయించున్న మనవిని వినండి. ఇప్పుడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ ఎవరికి అప్పగించాడు? ఎందుకని అపోస్తలులకు అప్పగించాడు అంటున్నాం మనం? మత్తయి సువార్త 28 చివరి 20 వచనంలో, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటిని మీరు తీసుకెళ్ళి బోధించమని చెప్పాడు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. అపోస్తలులకు అప్పగించాడని చెప్పడానికి క్లియర్గా మనకున్న ఆధారం అది. ఓకేనా? అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1లో ఆయన ఆ శిష్యులను 12 మందిని పిలిచి వారికి అపోస్తలులను పేరు పెట్టి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను అని మొదలెట్టి 11:1లో ఇలాగూ ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత అన్నాడు. కాబట్టి ఇదంతా ఆజ్ఞాపించింది అపోస్తలులకే అని చెప్పడానికి తిరుగులేని నిదర్శనాలు మనకి 2-3 ఉన్నాయి. రైట్. ఇప్పుడు మీరు బాగా వినండి. అంటే బైబిల్ స్టడీ చేసే పద్ధతి చెప్తున్నాను మీకు నేను. ఏదో ఒక వచనం పట్టుకొని మనం చదువుతుంటే పేరే పని వస్తే ఎర్రంకితో గీసేసుకొని చెలరేగిపోవటం కదా ఆదివారం. మనం ఏదైనా ఒక వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడితేనే మనం ప్రజలతో మాట్లాడాలనేది తిరుగులేని సూత్రం. మనకు అర్థమైన వచనంతో కాదు, మళ్ళీ చెప్తున్నా, మనకు అర్థమైన వచనం కాదు, మనం ప్రసంగించగల వ్యాఖ్యానించగల వచనం కాదు, మనకు బాగా నలిగిన వచనం కాదు, మనతో దేవుడు మాట్లాడిన వచనాన్ని మనం మాట్లాడాలి. ఈ నిబద్ధతలో సేవకుడు ఉంటే ప్రజలతో కూడా దేవుడు మాట్లాడతాడు. లేకపోతే నువ్వు మాట్లాడతామే, నేను మాట్లాడతామే. అప్పుడు జనమే ఉంటారు సూపర్గా మాట్లాడేటంటే ఎవడో మారడం. వాస్తవం అండి. ఎన్నో సభల్లో నుంచి ఏం చెప్పాడు రా అనుకుంటూ వెళుతూనే దారిలో పాపం చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు వారితో మాట్లాడాలి. ఈడే మాట్లాడాడు. వాడు నేను కూడా అవ్వచ్చు, పెద్ద విశేషమేం కాదు. ఎక్కడి నుంచి ఊడిపడ్డ వాళ్ళమేం కాదు. ఎవరినో నిందించడానికి కాదు నేను చేసే ప్రయత్నం. సాధారణంగా అలవాట్లో జరిగిపోతున్న పొరపాట్ల గురించి చెప్తున్నాను నేను. మనకు అర్థమైన మనము వ్యాఖ్యానించగల వచనములు ప్రసంగములు అవ్వకూడదు. దేవుడు మనతో మాట్లాడింది అయితే ఆ రేంజ్ వేరుంటుంది, పద్ధతి వేరుంటుంది, వ్యవహారం వేరుంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా అయితే గట్టిగా 10 ప్రసంగాలు ఎన్ని చోట్ల చెప్పాల్సి వస్తుందేమో. గట్టిగా దేవుడు నాతో మాట్లాడి సూటిగా 10 ఉన్నాయి, మరి అయ్యే చెప్పుకుంటే తిరగమంటావా? ఇబ్బంది ఏమి లేదు. అలా బోల్డ్ మంది పెద్ద పెద్ద వాళ్ళు తిరుగుతున్నారు, నువ్వు కూడా తిరుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వివరాలు అడగబాక. అంచేత పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన అంటే అక్కడ ఎవరున్నారు? సేవకులు. ఓకేనా? పరిశుద్ధుల కొరకైన పరిచర్య అంటుంది ఎవరున్నారు? పరిశుద్ధులకు తగినట్లుగా అంటే ఆయన మనసులో ఎవరున్నారు? పరిశుద్ధుల కొరకైన చందా అంటే ఎవరున్నారు? కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇక్కడ పరిశుద్ధులు 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 అని వాడుతున్న 4 రెఫరెన్స్లలో కూడా ఆ స్థలములో ఆయన మనసులో ఎవరున్నారు? అపోస్తలు లేదా ఇప్పుడు చెప్పండి, సేవకుడు అంటే ఆయన మనసులో ఎవడన్నమాట? And he's not a crowd puller. And he's not a celebrity speaker. And he's not a miracle performer. But it is a holy man of God. అద్భుతములు చేయవాడు కాదు, ఆశ్చర్యకార్యములు చేయవాడు కాదు, అద్భుతముగా ప్రసంగించగలిగిన వాడు కాదు, భీకరముగా జనముల చేత ప్రసిద్ధి నొందిన వ్యాఖ్యాత కాదు. ఎవడైతే పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నాడో వాడే దైవ జనుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన పరిశుద్ధులు 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 అని మాట్లాడిన ప్రతిసారి ఆయన మనసులో ఉన్నది సేవకుడే. మరో రూట్లో చెప్పాలంటే ఆయన సేవకుడు 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 అంటున్న ప్రతిసారి ఆయన మనసులో ఉన్నది పరిశుద్ధులే. తలాంతులు గలవారు కాదు, జ్ఞానము కలిగిన వారు కాదు, వాక్చాతుర్యం కలిగిన వారు కాదు, కార్యములు చేయగలిగిన వారు కాదు. దేవుని మనసులో సేవకుడు అంటే పరిశుద్ధుడే పరిశుద్ధుడే పరిశుద్ధుడే, మరొకడు కాదు.
నీవు ఒక గుంపును కలిగి ఉన్నందుకు, ఒక జనమును కలిగి ఉన్నందుకు, ఒక వ్యవహారమును నడపగలిగినందుకు, వ్యాఖ్యానము చేయగలిగినందుకు, కార్యములు చేయగలిగినందుకు, వెంబడించు శిష్యుల సమూహమును కలిగి ఉన్నందుకు, ఇందులో దేనిని బట్టుకుని నువ్వు సేవకుడివి అనబడవు. నువ్వు దైవ సేవకుడు అవ్వాలంటే దేవుని దృష్టికి నువ్వు పరిశుద్ధుడవై ఉండాలి. అందరు ఆ మాట గట్టిగా చెప్పండి. ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? కానీ ఇప్పుడు దేవుని దృష్టిలో సేవకుడు అంటే ఎవరు చెప్పాలి గట్టిగా. మన దృష్టిలో సేవకుడు అంటే ఎవరు? వాడబడేవారు. వాడబడుతున్న వారి సామర్థ్యాన్ని బట్టే మనం దైవజనులు అంటాం. అసలు ఈ కొలబద్ద, ఈ స్కేలు దేవుడి దగ్గర పనిచేయదు. అసలు ఆ స్కేల్ వాడ్డాయన దేవదూతను ఒకరిని పంపి దేవాలయమును అందులో పూజించేవారిని కొలత వేయమని చెప్పాడు. ప్రకటన 11:1 చదవండి. ప్రకటన 11:1. తమిడా ఒకరు ఇంగ్లీష్ బైబిల్ తీయండి, సెల్ ఫోన్లో దీని కనీసం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. చాలండి. ఇంగ్లీష్ బైబిల్ తీసారా? చురుకైన వారని చాలామంది కనపడతారు, కానీ ఏది అసలు స్పీడు? యూట్యూబ్ చూస్తాకైనా యూట్యూబ్ స్పూడు. ఎస్ ఎస్ అసలు అది ₹1,00,00,000. Rise and measure the temple and the altar and the people that are worshiping there. మీకు అర్థమైందా? నువ్వు దేవాలయమును కొలత వేసి అందులో పూజించే వారిని లెక్క పెట్టుమని ఉంది తెలుగులో. అది తర్జుమా దోషం. ఎందుకు అలా రాశారంటే యథాతథంగా తర్జుమా చేస్తే దోషం అనుకుని. తర్జుమాదారులందరూ విలియం కేరీ గారికి దొరికిన వారందరూ బ్రాహ్మణోత్తములే కదా. వారికి ఆంగ్లం మీద ఆంధ్రం మీద తిరుగులేని పట్టి ఉంది, కానీ ఆత్మ మీద పట్టులేదుగా. ఏమంటారా? వాళ్ళు ఏమన్నారంటే అక్కడ దేవాలయమును కొలతవే, అందులో పూజించేవారిని కొలతవే అంటే ఊరిగా అందులో ప్రార్థన చేసుకున్న కొలతలు అయితే బాగుంటుందా, పద్ధతిగా ఉంటుందా? నేను టైలర్ 4 కొలతలు ఏం తీసుకోవటం ఏంటి? ఇది బాగలేదు అనుకొని అందులో పూజించేవారిని లెక్క పెట్టమని రాశాడు. కానీ ఒరిజినల్ మాట అది కాదు. Measure the temple and the altar and they are worshipping in the temple. అంటే ఆలయములో పూజించే వారిని కూడా కొలతవే అన్నాడు. ఆ భావన సమంజసంగా, మర్యాదగా, సంస్కారవంతంగా అనిపించగా అటు బాగోదులే రాశారు. కానీ మనం కొంచెం సంస్కారవంతంగా ఆలోచించొద్దా? ఎలా ఉండాలో చేసేస్తాం, తప్పదే. ఆలయంలో పూజించేవారిని కొలతవే అంటే అసభ్యంగా ఉంటుంది. పూజించేవారిని లెక్క పెట్టమని రాశారు. కానీ దేవుని భావన ఏంటంటే ఆలయమును కొలత వేసి, ఆలయములో బలిపీఠాన్ని కొలత వేసి అందులో పూజించేవారిని కొలత వేయండి. అర్థం ఏంటంటే వాళ్ళు కూడా అసలైన దేవాలయం వాళ్ళే గనక ఈ కొలతలకు తగ్గట్టే వాళ్ళు కూడా ఉన్నారా లేదా చూడరా బాబు అని. నీవే దేవుని ఆలయం గనక నీవు ఎలా ఉండాలంటే నీ కొలత అసలైన ప్రత్యక్ష గుడారపు కొలతలకు తగ్గట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొలతలంటే నేను అంగుళాల గురించి మాట్లాడడం లేదు. ఆ స్టాండర్డ్స్, ఆ రేంజ్, ఆ మెయింటెనెన్స్, ఆ వాల్యూస్ అలా ఉండాలి. టపటా చెప్పమంటావా? టపటపా చెప్పమంటావా? బలిపీఠం బయట ఉండాలి అనండి గట్టిగా. అంటే అర్థం ఏంటి? యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు కాదు, దారేపోయే పాపిష్టోడు కూడా నీ సమర్పణ చూడాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆ మాంసం తింటున్నామని ఎముకలు మెల్ల వేసుకోవాలా? అన్ని పనికి మళ్ళీ సిద్ధాంతాలు శాస్త్రపడి జపని శాస్త్రం చెప్తాడు, కానీ బైబిల్ ఆడితే వచ్చినాయి అంటాడు ఒకడు. ఇక నా మీద పడి ఎడితే తెల్లారలేదు. నేనేమన్నానంటే ఆవరణం, పరిశుద్ధ స్థలం, ఇయగా 3 మాట్లాడతలేదు మీరు అయ్యగారులు. మరి బయట ఉండేది ఏంటి? ఇందులో బలిపెట్టమంటే అర్థం ఏంటి? సమర్పణ. అంటే దానికి పెద్ద పెద్ద మర్మాలు ఉన్నాయా? అంటే నీ సమర్పణ ఎవరికి తెలియాలి? నాకు తెలుసు, నా యేసుకు తెలుసు. వద్దులే అమ్మా, నువ్వు కొత్త రెఫరెన్స్లు చెప్పాకు. విన్నావా? ప్రకటన గ్రంథం 23వ అధ్యాయం చదివేంత ఓపిక మాకు లేదు. ఎందుకంటే 22 ఉంటాయి కాబట్టి. కొత్త కొత్త మాట్లాడతారు. నాకు అక్కడ వచ్చేది బీపీ. ఇందులో ఉన్నదోటి తగలబడి సత్తా ఓపిక లేదా? కొత్తదోటి తయారు చేస్తుంది. నీ సమర్పణ నీకే తెలియాలా?
లేకపోతే మీ యాజకుడికి తెలియాలా, లేకపోతే మీ ప్రధాన యాజకుడికి తెలియాలా? దారేపోయే ప్రతి పాపిస్టుడికి తెలియాలి. అందుకని సమర్పణలోకి రావాలి, అందుకనే సౌందర్యాన్ని త్యజించాలి, అందుకే మిగుల వెలగలవన్నీ వదిలేలి. మెంట్లా పిచ్చా మనకు ఆదాయం లేక ఇన్కమ్ లేక. నా ముందుకు వచ్చి పోజు కొట్టే పిల్లగాలు కొందరు ఉంటారు. దేవుని కృపలో నా దశమాంగం ఉండదాడు ఆదాయం. ఆడు అసలు మెరుస్తాడు, అసలు మామూలుగా కాదు. ఎందుకని? ఈ రెఫరెన్స్ అర్థం ఒకడికి. అసలు మెరిపే రేంజ్ అనుకుంటే మామూలుగా మెరిసోళం కాదురయ్యా. అయ్యా, మెరుపే రేంజ్ అనుకుంటే మామూలుగా మెరిసోళం కాదు. తెలిపే రేంజ్ అని అర్థమై మారాం. ఎవరు మాట్లాడరా? మంచి మంచి వాళ్ళన్న స్తోత్రం చెప్పండి. వందరా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ గుడారం ఎలాగుందో మనం కూడా అలాగే. అదే కదా కాన్సెప్ట్ అంతా. అసలు గుడారం కాన్సెప్ట్ ఒక ముక్కలో చెప్పనా మీకు? పరలోకంలో ఎలాగుంది, యాస్టేజ్గా ఎలా కట్టాలన్నాడు. కట్టారు, మొత్తం అంతా కట్టిన తర్వాత ఇప్పేసేయమన్నాడు. ఇప్పేసిన తర్వాత మోసుకెళ్ళి పదమన్నాడు. ఈ పడదానికి ఎందుకే ఎడర్లో పేనం తీసి వాడికి వెళ్ళి కట్టుకుందాగా. ఎందుకు అలా చేసావంటే, నేను అందులో ఉంటానేంట్రా, హస్తకృతములకు ఆలయంలో నేను ఉండను, మీలోనే ఉంటాను అన్నాడు. మరి ఎందుకు కట్టావు? మీరు ఎలాంటి మందిరంగా ఉండాలో మీకు అర్థం అవటానికి కట్టమన్నాను తప్ప నాకెందుకు. అది మొత్తం కట్టాక మీకు అర్థమైపోయిందా? తీసేయన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆ రకంగా మీరు తయారవ్వండి, నేను మీలో ఉంటాను, అందులో ఉండను అన్నాడు. మరి అదేందుకు? మీకు అర్థం అవుతాయి. మిమ్మును మీరు ఎలాంటి మందిరముగా కట్టుకొనవలను అర్థమగుటకే మందిరము కట్టబడింది తప్ప నేను అందులో ఉండను, ఆ మందిరం వల్లే కట్టబడిన మీలో ఉంటానని చెప్పాడు. మన సమర్పణ అలాగ ఉండాలి. గుడారం అనండి. మనలో గుడారం ఏది? శరీరం. సింపుల్. ఆవరణం గుడారం అంతా ఇది. ఓకేనా? గుడారం ఎలా ఉంది? దేదీప్యమాన దగ్ధదా దేవత కలాతే వంగ. సముద్ర వచ్చల తోళ్ళు 4-5 గొడమొక్కలు కప్పారు అంతే. అంతేనా? అంతేనా? లోపల మెరిచిపోతుంది బయటికి. గుడారాన్ని బయట నుంచి చూస్తే దానంత అమాయకమైన కొంప ఏది ఉండదండి. 4-5 గొడమొక్కలను సముద్ర వచ్చల తోళ్ళు ఉంటాయి. లోపలికి వస్తే ఏసు రక్త విజయం. గోడల పునాదులు దిమ్మలు కూడా వెండి, ప్రతి ఉపకరణం కూడా బంగారమే. స్తోత్రం చెప్పరే. కాబట్టి బంగారం లోపల ఉండాలా, బయట ఉండాలా? బయట సముద్ర వత్సలతో ఉన్న సన్నని అవిసనారతో నేసిన పట్టు వస్త్రం ఉండాలా? మాట్లాడతలేదు ఇప్పుడేగా. సౌండ్ తగ్గించేయటం కాదు, సముద్ర వత్సలతోలే బయటకి సాధారణ వస్త్రం. అసలు బంగారం రేంజ్ అంతా లోపల ఎడవాలా. ఇప్పుడు బాధపడకుండా ఇంకో మాట చెప్తాను, చెప్పనా? బాధపడతారా? బాధపడ్డా నేను పెద్ద పట్టించుకోలే. అలాగే బతికేస్తున్నా 20,000 మాట. అందుకే నేను అందరితో అభిమానులు 10 మంది, శత్రువులు 90 మంది. నా బతికేలాగా బతికే ఇలాగే ఉంది. ఏసు రక్తం వేచి చచ్చిపోయినాడు తలకాడ దీపం పెడతారు. ఎప్పుడైనా చూసారా? చచ్చిపోయినాడు పడుకోబెట్టి తలకాడ ఏం పెడతారు? ఎందుకు పెడతారు? పడుకున్నాడా చచ్చిపోయాడా అనే డౌట్ రాకుండా లోపల దీపం ఆరిపోయింది. ఎట్టకారం కాదు, సిద్ధాంతం అండి, శాస్త్రం. అది శాస్త్రం అండి. లోపల దీపం ఆరిపోయిందని చెప్పడానికి బయట లోపల బంగారం లేకపోతేనే. నేను చెప్పింది చప్పట్లు కాదు, ఆన్సర్ కావాలి. నన్ను చప్పట్లు కొట్టి సైలెంట్ చేద్దాం చూస్తున్నారు మీరు. తెలివితేటలు వాడబాకండి. హల్లెలూయా. మీ మ్యాటర్ అర్థమైంది కదా. మందిరం ఎలా ఉందో మనం అలా ఉండాలి. అందుకని అక్కడ పొరపాటున రాయిలా ఆలయాన్ని కొలతవి, ఆళ్ళను కూడా కొలతలే. అది వ్యంగ్యంగా అసభ్యంగా రాసిన మాట కాదు సార్. మనము దేవుని ఆలయపు కొలతలలోనికి రావాలి అని. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే సకలోపకరణముల కన్నా చివరికి మహిమ కలిగిన మందసము కన్నా కూడా ధూపవేదికే హైట్ ఎక్కువ పెట్టమన్నాడు. గుడారపు సేవలన్నింటిలోకి వెళ్ళి ప్రార్థనే ఎక్కువ ఉండాలని చెప్పడం కాదా? 7 ప్రదీపాల్లో ఏకాండం యేసయ్య, ప్రకాండములు మనమే కదా. మాట్లాడతలేదు మీరు?
ప్రకాండములు మనం ఏ కాండము యేసయ్య, ఈ ప్రకాండములను ఏ కాండములో జొనపబడి ఇన్సర్ట్ అయి ఉండాలి. మనకు ఆధారం ఆయనే, మన బతుకు తెరువు, మన బరువు మోసేది మొత్తం ఆయనే. కాకపోతే మనం కూడా ఆ హేట్లోకి రావాలి. మేము ఇజ్రాయెల్ దేశం 2-3 సార్లు వెళ్ళాములే. ఒక బ్యాచ్లో ఏం చేశారంటే మా వాళ్ళు మధ్యలో దీపవృక్షుల మధ్యలోది కొంచెం ఎత్తుగా ఉన్నాయి, తెక్కునేసారు. ఇది భలేగా ఉందని మామూలు కొనలేదు, ఒక్కొక్కడు 10-20 వేసుకొనేసారు. నేను మాత్రం సమానంగా ఉన్నదోటి కొన్నాను. అన్నాను ఇది ఓల్డ్ మోడల్ కదా, ఇది న్యూ మోడల్ అన్నాడు. నాకు న్యూ మోడల్ అంటే ఇష్టం లేదని చెప్పాను. అంతా అయిపోయి ఫ్లైట్ ఎక్కాక ఫ్లైట్లో ప్రసంగం చేశాను. అయ్యగారు దీపవృక్షాలు కొన్నారా అంటే కొన్నాగా. అందులో విశేషం ఏంటంటే మధ్యలో ఎత్తుంది అన్నాడు. అయితే ఇది ప్రత్యక్ష గుడారానికి విరుద్ధమైంది, దేవుని చిత్తానికి వ్యతిరేకమైంది, అది సాతాను సంబంధమైంది అన్న. ఒకడికి కోపం వచ్చి ఈ మొక్క ముందు చెప్పొచ్చుగా. అది నేను అన్నాను, విశ్వాసం లేదు చెప్పుండేవని, మీరు పాస్టర్లు కాబట్టి చెప్పలేదు, కావాలని చెప్పలేదు. అవును, మీరు దైవజనులకు ఏ కాండముతో ప్రకాండములు సమానముగా ఉండాలన్న వాక్యం తెలియొద్దా అండి? దానిలో దేవుని ప్రేమార్థం వద్దా? చిన్న మొక్క దాని పక్కనే ఉండదు చూడు, చిన్నది, ఈ చివరితో కొంచెం పొడుక్కుంటుంది. ఈ పెద్ద సేవకుడు, ఈ చిన్న సేవకుడు, ఇద్దరు కూడా ఆయనతో సమానంగా ఉండాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. నిన్నగాక మొన్న పుట్టించే పిల్లగాడికి కూడా ఈ పెద్దోడికి ఇచ్చిన పొజిషన్ ఇచ్చేసాడు. ఇదేంటి యేసయ్య ప్రేమ అంటే? బాదము కాయ కలశ రూపంలో ప్రమిద ఉండాలన్నాడా? 7 సమానంగా ఉండాలి. దాంట్లో ఆయిల్ బేరింగ్ కెపాసిటీ సమానంగా ఉండాలన్నాడు. దాని ఒత్తి సమానంగా ఉండాలను. యేసు లాంటి అభిషేకమునే కలిగి, యేసు ఆత్మనే కలిగి, యేసులాగే వాడబడాలని కదా ఆయన కోరుకున్నాడు. ఇవన్నీ ఆమె అనిపించినప్పుడు బలిపీఠం ఎందుకు అనిపిస్తుంది ఆమెనని? కొంచెం సమాజంలో చిన్నతనంగా ఉంటుందా? దాని రేంజ్ నీకేం తెలుసు అమాయకమని? నిన్నెవడు చిన్నతనం అనేది? నువ్వు దేవుని కుడి చేతి బిడ్డవై ఉన్నావు, ఆయన కుడి చేతి నక్షత్రమై ఉన్నావు. నిన్నెవడు మెరిపించలేడు, నిన్నెవడు మాయం చేయలేడు. ఆయన కుడి చేతులను ఆయన చూపిస్తే ప్రకాశం, మూసేస్తే అయిపోయింది కోటం. ఏమీ లేదు ఇక. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నేను అనేది ఏంటంటే కొలతలో, మీకు అర్థమైంది పాయింట్? ఆ కొలతకు మనం ఎదగాల వద్దా చెప్పండి? ఎదగాల వద్దా? మనకి వేరే మెజర్మెంటు, వేరే స్కేల్ ఉందా? ఉండకూడదు. కనుక దేవుని దృష్టిలో దైవజనులు అంటే ఎవరు చెప్పడానికి కూడా ధైర్యం సరిపోట్ల మనకి. వాడబడుతున్న వారు కాదు, కార్యములు చేయుచున్న వారు కాదు, తలాంతులు కలిగిన వారు కాదు, ప్రఖ్యాతి ప్రసిద్ధి నొందిన వారు కాదు. దేవుని దృష్టిలో దైవజనుడు అంటే పరిశుద్ధుడు మాత్రమే. దేవుని దృష్టిలో దైవజనుడు అంటే పరిశుద్ధుడు మాత్రమే. ఇంకొక మాట లేదంటే. ఇప్పుడు మీరందరూ కూడా నాకు ఒక జవాబు చెప్పాలి. ఎంత పరిశుద్ధుడైనా, ఎంత వాడబడుతున్న సేవకుడైనా, పరిశుద్ధతలో ఉన్నా సరే, నువ్వు పరిశుద్ధతలోకి వచ్చావు గనక, పరిశుద్ధపరచబడ్డావు గనక, పరిశుద్ధుడుగానే బ్రతుకుతున్నావు గనక నీకు దేవుని కృప అవసరం లేదా? ఇప్పటికీ నీకు 1000 మంది సంఘం ఉంది, 10 బ్రాంచులు ఉన్నాయి కాబట్టి నీకు కృప అక్కర్లేదా? మర్యాద కోసం చెప్పకండి, నిజంగా ఫీల్ అయితే చెప్పండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 22:21 చదివిపెట్టిన ఆయన. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ఎవరికి కృప? ఓ మోకరించే కృప. కృప రాదు. అడవుడు చేస్తే దేవుడు ఏమో స్పందించాడు సార్. చిచ్చి, మనం పెట్టే గోలకి రియాక్ట్ అవ్వదు పరలోకం. క్వాలిటీ ఉండాలి. నువ్వు రావాలే ఏసయ్య అంటే వచ్చేస్తాడు వెంటనే వచ్చేస్తాడు. ఇంకా అమ్మ నువ్వు గా కేకేసేవే. కానీ పాడాలి, దేవుని పిలవాలి, ఆహ్వానించాలి, అవన్నీ అవసరమే, వ్యతిరేకించడం లేదో. కానీ పాయింట్ ఏంటి సార్? దేవుని కృప ఎవరికి తోడు ఉంటుందంట? కొండ. ఈ మాటతో బైబిల్ ముగించాడు సార్. ఇది పరిశుద్ధ గ్రంథం, దీని రచయిత పరిశుద్ధాత్మ, దీనిలోని సారాంశం పరిశుద్ధపరచుట, దీనిలోని వాగ్దానాలు పరిశుద్ధుల కొరకు,
దీనిలో దేవుడు రాబోయేది పరిశుద్ధుల కొరకు, దీంట్లో సిద్ధపరిచిన ఒక రాజ్యం పరిశుద్ధుల కొరకు, దీంట్లో వాగ్దానం చేయబడిన 1000 పాలన పరిశుద్ధులకే. ఇంతటికి సంబంధించిన కృప పొద్దుగుల పాపిని ప్రభా, బలకిన ప్రభా, నీచుని ప్రభా, ఈ అయోగ్యత లేదు ప్రభా, మనకి అన్నాళ్ళరా. సిగ్గనిపించొద్దా ఇంక అదే పనా? ఆడెవడో పాడుతుంటే నన్ను తప్పులు చేయటం మా వంతు, దయ చూపట ఏ నీ వంతు. వీళ్ళిద్దరికి ఇదే పనా? వీడు చేసుకుంటా పోతాడంట, మున్సిపాలిటీ ఎద్దులా కూడా తుడుచుకుంటూ వస్తాడా? వీడు బాజాబ్తో ప్రకటిస్తున్నాడు, తప్పులు చేయటం మా వంతు, వీడు వంతంటే అది దయచూపుట ఏ నీ వంతు. మీరిద్దరు బాగా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఇందులో ఒక దేవుడు ఉన్నాడే, పరిశుద్ధత ఎన్నటెన్నటికి దేవుని మందిరమునకు అనుకూలం. మీరు పరిశుద్ధులకు అనగా దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుకాక తమ తమ ఘటమునగా శరీరమును కాపాడుకున్నటయే దేవుని చిత్తం. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి, హృదయ శుద్ధి కలిగిన వారి దేవుణ్ణి రాజీ లేదు. పరిశుద్ధతే దేవుని కృప. నువ్వు పాడటానికైనా, నువ్వు ప్రార్థించడానికైనా, నువ్వు ఆరాధించడానికైనా, నువ్వు ప్రకటించడానికైనా, చివరికి ఆయన కొరకు బ్రతకటానికైనా నీకు కావాల్సింది దేవునే కృప. పరిశుద్ధులకు మాత్రమే వాగ్దానం చేయబడింది, ఎవడబడిదానికి కాదు. పరిశుద్ధులకు దేవుని కృప అంట. ఆయన కృప అక్కర్లేదనుకుంటే ఆ బలహీనతలు ఉండు, ఆ తప్పులో ఉండు, ఆ పాపాన్ని కంటిన్యూ చేయి, ఆ లోపాన్ని కంటిన్యూ చేయి. అమ్మో ఆయన కృపలోనిదే నేను బతకలేను అనే భయం ఈ పగలు నీకు కలిగితే ఆ బలహీనత వదిలేయి, ఆ లోపాన్ని వదిలేయి, ఆ పాపాన్ని వదిలేయి, అలవాటు మారాయి. పరిశుద్ధులకే కృప. ఆయన కృప పొందగలిగిన పరిశుద్ధత మీద మన మనస్సు నిలిపి దాన్ని సంపూర్తి చేసుకునేలాగా విశేషమైనటువంటి దేవుని ఆత్మ ఒత్తిడి మనకు కలగాలని 2 చేతులతో 1 నిమిషం ఆగకుండా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధులకే కృప, పరిశుద్ధులకే కృప. నేను అంటాను, కొంచెం తప్పుగా బాధగా ఉన్న ఆయన కృప కోసమైనా పరిశుద్ధతను ప్రేమించాలి. వేరొక దిక్కు మనకు లేదు. ఈ మహిమగల సేవలో ఇంకేది పనిచేయదు. ఒక గుంపును, సమూహాన్ని ఆయన రాకడికి సిద్ధపరచడానికి ఇంకేది అక్కడికి రాదు, ఇంకేది పనిచేయదు. ఆయన కృప నీ మీద అమాంతం దిగి రావాలి. ఆయన కృప నీ మీద సమృద్ధిగా నిలిచి ఉండాలి. అది పరిశుద్ధులకు వాగ్దానం చేయబడింది. నేను మళ్ళీ చెప్తున్నాను 2 చేతులు జోడించి, అమ్మా మీకు కూడా కృప అక్కర్లేదు నాకు అనుకుంటేనే ఆ బలహీనతలో కంటిన్యూ అవ్వండి. అది ఎంత ఘోర పాపమైనా, ఎంత చిన్న లోపమైనా. కృప అక్కర్లేదు అనుకుంటే పర్లేదులే, కంటిన్యూ అవ్వండి. లేదు బాబోయ్, నేను ఒక క్షణం కూడా పనిచేయను కృప లేకపోతే, నా పాట, నా మాట, నా బ్రతుకు, నా సేవ ఏది పనిచేయదు బాబోయ్, నాకు కృప కావాలి అన్న దుఃఖం, అన్న భయం, అన్న కన్నీరు నీలో ఉంటే పరిశుద్ధత కోసం నువ్వు కష్టపడాలి. పరిశుద్ధత కోసం ప్రయాసపడాలి. పరిశుద్ధత కోసం నలగొట్టుకోవాలి. పరిశుద్ధత కోసం ఉపవాసాలు ఉండాలి. పరిశుద్ధత కోసం నువ్వు ఏకాంతం అయిపోవాలి. పరిశుద్ధత కోసం ఒక కొండ మీదకి నువ్వు ఎక్కాలి. ఓ పరిశుద్ధత కొరకు నీ జీవితంలో ఇంతవరకు చెయ్యలేనిది ఏదైనా ఉంటే నువ్వు ట్రై చేయాలి. ఎందుకంటే ఇది అన్నిటికన్నా చాలా కీలకం, చాలా కీలకం. దేవుని మనసులో సేవకుడు అంటేనే పరిశుద్ధుడని. ఒక పాపిని, ఒక బలహీనతలో ఉన్నటువంటి నీచుని నా సేవకుడిని దేవుడు అంగీకరించలేడు. వాళ్ళు అక్రమాలు చేస్తున్నారు కనుక అద్భుతాలు చేసినా మీరు నాకు తెలియదు అన్నాడు. ఇంగ్లీష్లో స్పష్టంగా ఉండదు, యూ పీపుల్ ఆఫ్ ఇనిక్విటీస్ అండ్ ఆల్ ట్రాన్స్గ్రెషన్స్ అన్నాడు. ఎన్నో అక్రమాలు, అపరాధాలు మీలో ఉన్నాయి.
మీరు నా సేవకులు కారు, నేను ఒప్పుకోను. పంపించాడు. మీ సహదాసుని, మీ సహోదరుణ్ణి దేవుని ఆత్మ నన్ను బలవంతం చేసిన దాన్ని బట్టి ఈ మాట చెబుతున్నాను. పరిశుద్ధత కొరకు ప్రయాసపడదామా? ఆశపట్టం కాదు నాన్న, అమ్మా, ఆశపట్టం కాదురా, కోరుకోవటం కాదు. కష్టపడాలి, కష్టపడాలి, కష్టపడాలి. ఇది నా పరిశుద్ధ జీవితానికి కొంచెం ఇబ్బంది పెడుతుంది అని తెలిస్తే అది లాభసాటిదైనా వదిలేసుకోగలగాలి. ఆ నష్టాన్ని భరించడానికి ఇష్టపడాలి. ఆ నష్టం వల్ల వస్తున్న కష్టాలలో నిలబడటానికి సిద్ధపడిపోవాలి. ఎందుకంటే మన గురి సౌఖ్యం కాదు, మన గురి దేవుని కృప. అందుకు పెట్టుబడి పరిశుద్ధత. పరిశుద్ధత. దేవుని మనసులో సేవకుడు అంటే పరిశుద్ధుడు అనే మాటను ఎస్టాబ్లిష్ చేయడానికి నేను ప్రయాసపడ్డాను. ఇంకొక మాట కూడా చెప్పి నేను సరిపెడతాను. ఇంకొక మాట కూడా ఏంటంటే, ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. దేవుని బిడ్డలారా, స్వయంగా దేవుడండి ఒక వ్యక్తికి కనపడి, రేయ్ అతడు నా సేవకుడు, అతడు నా ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మాట అధికారులకి, రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యేలకి దేవుడు చెప్తే వాళ్ళు మన చర్చికి రారా అండి? ఇంకా ఆప్షన్ లేదు సార్. దేవుడే కనబడి నా సేవకుడు పలానా దగ్గర ఉన్నాడు, వెళ్ళి ప్రార్థన చేయించుకో, అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు అని చెప్తాడు. ఇంకా రాకుండా ఉంటాడండి? ఎమ్మెల్యే గారి మన ఇంటికి ఎలాగైనా ఎవడో ఒక కార్యకర్తను పట్టుకొని మన కిస్మిస్ పండుగకో దేనికో రప్పిస్తే, ఆ ఫ్లెక్సీలు మన పక్కన ఆయన నుంచి తీసుకున్న ఫోటోలు మన దగ్గర ఉంటే, ఈ వీధిలో కొంచెం మన వెయిట్ పెరుగుద్ది అనుకునే దరిద్రపు ఆలోచన మన దగ్గర ఉంది కనుక, అతడి వల్ల నీకు గుర్తింపు రావటం ఏంటి దరిద్రం అని చేపరక నీ రేంజ్ ఏంటి అసలు? దేవుడి తర్వాత నువ్వే భూమి మీద, దేవుడి తర్వాత నువ్వే భూమి మీద. అసలు నీతో ప్రార్థన చేయించుకున్న ఫోటో ఆయన ఆఫీసులో పెట్టుకోవాలి, అది రేంజ్. నువ్వు ఆయనతో పక్కన నుంచొని కడుపు మండిపోతుండదు. పొగరగా బతకమని కాదు నేను చెప్పేది, రోషంగా బతకమని. ఆ రెండింటికి తేడా తెలిస్తేనే నువ్వు ప్రసంగం చేయగలుగుతావు. అది ఏం చెప్పేస్తావు నువ్వు ఇంకా జనాలకి వెళ్ళిపోయి? పొగరికి రోషానికి తేడా లేదండి. దేవుని వాక్యాన్ని మనం పట్టుకుందాం గట్టిగా. హల్లెలూయా. అతడు ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తూ నువ్వు బతుకుతావు, అతను నా సేవకుడు అని దేవుడు అబ్రహాం గురించి దేన్ని బట్టి మాట్లాడగలిగాడు? వెరీ సింపుల్. 18వ అధ్యాయములో అతను చేసిన ప్రార్థన వలన 19వ అధ్యాయంలో రక్షించబడ్డ కుటుంబాన్ని బట్టి 20వ అధ్యాయంలో సాక్ష్యం చెప్పాడు. వెరీ సింపుల్. ఒక్క లోతు కుటుంబాన్ని కాపాడడానికి ఎంత తిప్పలు పడ్డాడండి. దేవుడు ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు, మళ్ళీ సంవత్సరం ఈ రోజుకని తారీఖు చెప్పాడు, కొడుకని చెప్పాడు. ఇంత క్లియర్గా చెప్పాక చాలయ్యా, థ్యాంక్స్ అయ్యా అని ముగించేయాలి కోటం. కానీ అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడా. నీకు కావలసిన శాంక్షన్ అయిపోయి ఇంకెందుకున్నావు? ఏదో సొదొమ గురించి ఏదో అంటున్నారుగా, మావాడు ఉన్నాడు కూడా అక్కడ. అబ్రహాము నాకు అక్కర్లేదనుకొని వెళ్ళిపోయాడు. అబ్రహాము లేకపోయినా ఉండగలని వెళ్ళిపోయాడు. అబ్రహాం దగ్గర ఉంటే ఎదుగుదల ఉండదని వెళ్ళిపోయాడు. ఇంత జరిగితే కూడా అబ్రహాం అంటాడు మావుడు, తన తమ్ముడు ఎవడ్రాడు నా తమ్ముడు మీ చెయ్యెత్తాడంట. ఆడే నీ మీ చెయ్యెత్తాడుగా, ఆడెత్తాడులే ఆడు మావుడు. ఏంటండి బాబా ప్రేమ? ఒక్క కుటుంబం కోసం 318 మందిని ఎంటబెట్టుకొని రాజులు చిత్తకొట్టి చంపేశాడు. కదురులో ఏం బ్యాచ్ను తుక్కు కింద నరికాతలు పరిచాడు అంతే. ఈ ఒక్క లోతుగాన్ని బట్టి సొదొమ రాజు ఫ్యామిలీ మొత్తం బతికిపోయింది. ఎందుకంటే ఈ పనికి మనోడిని మనోడు ఆశ్రయించాడు వెళ్ళి.
ఇతను బట్టి ఇన్ని కాపాడేశాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అయ్యా 50 మంది ఉంటే 45, 40, 35, 30, 25, 20, 10, 15, 10 దాకా వచ్చాడు. వాళ్ళు నలుగురేగా 10 ఎందుకు అన్నాడు? ఎంతమంది తగలబడి ఇంకొక 6 రక్షించుంటారు ఈ పాటికని విశ్వాసం వాళ్ళ మీద. మన పెంపకం కదా, మన గుడారం కదా, ఖాళీగెడతారేంటి, చెప్పేసి ఉంటారు సువార్తని. గ్యారెంటీగా 10 మంది ఉండుంటారు. నాకు డౌటు 50 నుంచి 10 దాకా వచ్చినాడు, 10 నుంచి కిందకి దిగట్లేదు, ఉంటారులే 10 మంది అన్న ధీమా. ధూళిని బూడిదను నీతో మాటలాడ తెగించుచున్నానని తన ప్రాణాలకు తెగించి మరి అడ్డుపడి ధూళిని బూడిదగా కాళ్ళ మీద పడిపోయి ఏడిచి గోలబెట్టింత తిప్పలు పడుతున్నాడే. లోతు కాపాడబడాలి అనే ఒక్క పాయింట్ కోసం ఎంతకు తెగించాడు అబ్రహాం. దేవుడు అంటాడు, ఆడు కానీ నా కాళ్ళ మీద పెడితే వదలరా అంటే అనుకున్న సాధించిన దాకా ప్రార్థన మండక. ఆడెంత పనికి మనలోడైనా సొదొమలో కూడా ఆత్మను రక్షించేస్తాడు. నా కాళ్ళ మీద పడితే మామూలుడు కాదు, నేను ఆడితో ప్రార్థన చేయించుకో బతుకుతా ఉన్నాడు. స్తోత్రం చెప్పరా. అబ్రాంతో ప్రార్థన చేయించుకో బతుకుతావనంత మాట ఊరికనే పొట్టలేదండి. తన ప్రాణములకు తెగించి దహించు అగ్నిగా కోపోద్రేకుడే దిగి వచ్చిన దేవుని ఉగ్రత అగ్నికి అడ్డం వెళ్ళి సొదొమ లాంటి పాపిష్టి ప్రాంతంలో కూడా కుటుంబం రక్షించగలిగాడు. సామాన్యుడు కాదు, ఆయన మోకాల మీద పడితే వదలడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయించుకో. ఆయన ప్రార్థన చేస్తే బతికేదా వదలరా బాబు, నీకు తెలియదని పట్టు ఎలా. నా సేవకుడు అని ఎందుకు అన్నాడు తెలుసా? ప్రార్థన చేస్తాడు, పట్టు వదలడు. ఒక ఆత్మ గురి పెట్టాడంటే టార్గెట్ వదలడు. నా సేవకుడు ఎట్లన్నాడు? పరిశుద్ధుడు. నా సేవకుడిని ఎందుకు అన్నాడు? ప్రార్థన. ప్రార్థన దేని బట్టి అంటాడు నా సేవకుడని? ఇంకో 2-3 మాటలు చెప్పనా పర్లేదా? అనుకున్నా ఇందాకే ముగిచ్చేస్తానంటాడు కానీ ముగించడం ఎందుకని నెగిటివ్ కన్ఫ్యూజన్ అయిపోయిందండి. చూడండి ఇంకో వచనం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. కొంచెం కాస్ట్లీ మాటలు మాట్లాడుతాను, కొంచెం ఓపికగానండి. ఈ అమాయకమైన సండే స్కూల్ కాదు. సంఖ్య 12, 6, 7, 8 ఇదే ఈ పూటకు చాలు, వెళ్ళిపోదాం. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. మీరు స్పీడ్ చదివితే కంగారు వచ్చేస్తుంది. ఒకసారి ఆగు. నా సేవకుడు అక్కడ ఏమన్నాడండి? నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. ఆగండి అయ్యారులను చూడండి ఒకసారి. నా సేవకుడిని మోషే అని మాట్లాడుతున్నాడు కదా, ఎవరితో? అది అనాలి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, వాళ్ళిద్దరు ఎవరో? మరి అది ఈ ఒక్కటి అర్థమైతే నీకు బైబిల్ అర్థమైనట్టే. వాళ్ళిద్దరు సేవకులండి. మిర్యాము ప్రవక్తి అని ఆయనే రాశాడు. అహరోనుని ప్రధాన యాజకుడిగా తానే నియమించాడు. అసలు సేవా పిలుపులెంట్లో అహరోను పిలిపే కాస్ట్లీ అని హెబ్రీయులు కూడా రాశాడు కదా. ఇన్ని మొక్కలు రాసినాడు ఏమన్నాడు? ఒక ప్రధాన యాజకుని పెట్టుకొని ఒక 30 లక్షల మందిని కథం తొక్కి పదం నిలిపి ఆరాధన చేయించిన మహాప్రవక్తిని పట్టుకొని మోషే ఐగుప్తులో అడుగుపెట్టి గోషెన్ రాష్ట్రంలో సేవలు ప్రారంభించేదాకా గోషెను రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మందిల యూదుల ఆర్తి, నిరీక్షణ, విశ్వాసము చల్లారిపోకుండా మండించగలిగిన మిర్యాము వంటి మహాప్రవక్తిని పట్టుకొని, నా సేవకుడి గురించి మీకు తెలీదా? మరి వాళ్ళెవరో? ఇల్లు సేవకులే, ఆయన సేవకుడే. మందే బ్యాచ్. నీకు అర్థమైందా? వీళ్ళు కూడా యెహోవా చేత నియమించబడి అభిషేకించబడ్డ వాడబడుతున్న వాళ్ళేనండి. వాళ్ళనే పట్టుకొని మీలంటాడు కాదు నా సేవకుడు అంటున్నాడు. మీలో ప్రవక్త ఉండిన ఎడల అంటే ఎవరో? ఈఎంఏ ఆమె గురించి ఆ డైలాగు. దీర్ఘదర్శి ఇతడు. మీకు ఏడరది కేదరా దర్శనాలు గూడబావాలు అంతకన్నా ఎక్కువ ఉండదు మీకు. కానీ నా సేవకుడికి మోషే అలాంటి వాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో అతడు నా స్వరూపంను నిదానించి చూస్తాడు. రాత్రి అన్యా ఒక వెలుగు అలాగా తాకేసి 20 సంవత్సరాలు బట్టి అదే
ఇంకా తలుక్కుని మెరుతువే నీకు. మోషే అంట నిదానించి చూస్తాడంట, ఎదురుగా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడంట ఆయన్ని. ఏంటంటే దమ్మ మనిషి ఏంటండి అసలు, ఏంటి ఆ స్థాయి అసలు. చూచుటకైనా సరిపోతామండి. నేను ఆయనను చూడగానే పాదముల మీద చచ్చిన వాళ్ళే. కానీ మోషే అటు చూస్తాడంట కూర్చొని. ఏమనుకుంటున్నారా మోషే అంటే, అతను నా స్వరూపంలో నిదానం చూస్తాడు. ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను. ముఖాముఖి, రెండు ముఖాలు, ఒక ముఖం ఈంది, ఒక ముఖం దేవుడిది. కూర్చుంటాడు ఎదురుకుండా. నా సేవకుడు పరిశుద్ధుడు. 2, 3 నమ్మకమైన వాడు. గుండె మీద చేపెట్టుకుని చెప్పు, నీ చేతికి అనుగ్రహించబడుతున్న ప్రతి రూపాయి విషయంలో నువ్వు నమ్మకస్తుడివా? సిగ్గుతో చచ్చిపోవాలి. చాలాసార్లు చాలామంది పాస్టర్లు తమ పాస్టర్మ విషయంలో నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నారు. సిగ్గుతో చెప్తున్నాను. కొన్ని చోట్ల చాలా సిగ్గుపడుతూ పాస్టర్లు కూడా తమ పాస్టర్ గారి విషయంలో నమ్మకస్తులుగా లేని దౌర్భాగ్యపు బతుకుతున్నారు. నీ డబ్బు విషయంలో నమ్మకస్తుడివా? నీ చేతికి అప్పగించబడ్డ గొర్రెల విషయంలో నమ్మకమైన వాడివేనా? నీ నమ్మకత్వానికి ప్రామాణికత ఏంటి, కొలత ఏంటి? నువ్వు ఏ విషయంలో నేను నమ్మకస్తుని చెప్పుకోగలవు? నువ్వు అంత సులువేం కాదు సార్ సేవకుడిగా చలామణి అయిపోవటం. 10 మందిని పోగేసి సందాలు పోగేసుకొని బతికేస్తాం, పెద్ద విశేషం కాదు. ఏం కాకుండా రోడ్డు మీద కూర్చొని చిన్న గుడ్డ ముక్క పరుచుకొని అయ్యా అనుకున్నాడు, సాయంత్రం 1000 రూపాయలు పోగేస్తున్నాడు. అడుక్కునేవాడు, రోడ్డు పక్కన చిన్న గుడ్డ పరుచుకొని కూర్చునేవాడు. దరిద్రానికి 1000 రూపాయలు అక్కడ ఇంటికి వెళ్తలేదాడు. డబ్బు సంపాదించడం పెద్ద మ్యాటర్ కాదు. అందరికన్నా ఎక్కువ వేషలు సంపాదిస్తున్నారు, వాళ్ళకంటే ఎక్కువ మాఫియా డాన్లు సంపాదిస్తున్నారు. ఏంటి సార్ డబ్బు సంపాదించేదే? సిగ్గు జనం లేని కామెంటరీ చేయకూడదు ఎవడనో. డబ్బు సేవకి డబ్బు